కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండే పెద్దకాసి చిన్నకాసి ఆధ్వర్యంలో స్వర్గీయ గండే చిన్నతమ్మన్న జ్ఞాపకార్థం కబడ్డీ పోటీలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను ఎంపీపీ తోట రవి ప్రారంభించారు. చిన్నతమ్మన్న మనవడు ఉప్పు అయ్యప్ప జ్యోతి ప్రజ్వలన చేయగా గండే చిన్నకాసి సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షుడు టోర్నమెంట్ నిర్వాహకుడైన గండే చిన్నకాసి మాట్లాడుతూ చిన్నతమ్మన్న సుదీర్ఘకాలం గ్రామ సర్పంచ్గా పనిచేసి ప్రజా మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన కబడ్డీ క్రీడాకారుడు కావడంతో కబడ్డీ పోటీలను గండే వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన విధానం అన్ని మీకు ఒక 2 నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నామండి. ఏం లేదు సార్, 15 సంవత్సరాలు ఏకదాటిగా గ్రామ సర్పంచ్గా చేసి ఇదే గ్రామాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి రామాలయాలనే కాదు ఆయన సొంత సైట్లలో కట్టించి, అంతేకాకుండా ఎంతోమంది లేని వాళ్ళు కూడా ఉచితంగా ఆ టైంలో గవర్నమెంట్తో పోరాడి సైట్లు తెప్పించి ఆయన సొంత సైట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అంత దాతృ హృదయం ఉన్న గండే చిన్నతమ్మన్న గారు ఈరోజు మా గ్రామ ప్రజల్లో లేరని మాకెంతో బాధ దృక్పథంతో మేము ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఆయన చనిపోయి నెల కూడా కాకుండా మేము ఈ కార్యక్రమం ఆయన ఉద్దేశించి మేము పెట్టడం జరిగిందండి. ఇది సార్ మీకు తెలియజేయడం జరిగింది సార్. ఒక టైంలో కూడా కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఈ కబడ్డీ టోర్నమెంట్ కూడా మేము దాన్ని ఉద్దేశించి పెట్టడం జరిగింది. అలాగే ఆయన మనవన్ని ఆయన ఉప్పు అయ్యప్ప గారిని దీపం వెలిగించి కొద్ది కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.